హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'గుండె నిండా గుడిగంటలు' సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం. శృతి మరియు రవి అయితే ఇంట్లోకి వస్తూ ఉంటారు. వాళ్ళని చూసి మనోజ్ అనుకోని రోహిణి అయితే మనోజ్ అని చెప్పి చైర్‌లో నుంచి లేచి వాళ్ళనైతే చూస్తుంది. ఓహ్! మీరా అని చెప్పి అంటుంది. రవి అయితే అడుగుతూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళాడు అన్నయ్య? ఎక్కడికి వెళ్ళాడు వదిన? అని చెప్పి అడుగుతూ ఉంటాడు. మనోజ్ బయటకి వెళ్ళాడు. 2, 3 ఇంటర్వ్యూస్ కోసమయితే వెళ్ళాడు. ఇంకా రాలేదు అని అంటూ ఉంటుంది. వెంటనే శృతి అయితే ఒక్క రోజులో ఉద్యోగం వచ్చేస్తుందా ఇంటర్వ్యూ వెళ్ళగానే అని చెప్పి అంటుంది. ఆ మాటలకైతే రోహిణి చాలా బాధపడుతూ ఉంటుంది. రోహిణి బాధ చూసి శృతి అయితే నేను వేరే ఉద్దేశంతో అనలేదు. ఆ బాలు అన్నట్టు ఆ బాలు మాటల విధంగా ఆ ఉద్దేశంతో అయితే అస్సలు అనలేదు అని చెప్పి అంటూ ఉంటుంది. మీనా అయితే పైనుండి ఇంట్లోకి హాల్లోకి అయితే వస్తూ ఉంటుంది. శృతి మాటలు విని ఏంటి ఇంట్లో లేని వ్యక్తి గురించి అలా మాట్లాడుతున్నారు అత్తగారిలా? అలాగేనా మాట్లాడేది? దమ్ముంటే ఆయన ఉన్నప్పుడు మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటుంది. ప్రభావతి అయితే ఇంట్లోకి వస్తూ ఉంటుంది పైనుండి హాల్లోకి అయితే. మీనా అయితే ఇలా అంటూ ఉంటుంది రోహిణితో. మా ఆయన ఏమన్నా తండ్రిని మోసం చేశాడా? భార్యని మోసం చేశాడా? అబద్ధాలు చెప్పి ఇంకా ఏమైనా మోసం చేశాడా? అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలు విని రోహిణి అయితే అలా చూస్తూ ఉంటుంది ఏమీ మాట్లాడకుండా. అక్కడికైతే ప్రభావతి వస్తుంది. "ఏ ఏ ఏ ఏ ఏం మాట్లాడుతున్నావే?" అని చెప్పి అంటూ ఉంటుంది మీనని. "ఇక్కడ అందరూ చదువుకున్న వాళ్ళే ఉన్నారు. కొంచెం సంస్కారంతో మాట్లాడు. ఏంటి ఇలా పడితే అలా మాట్లాడుతున్నావు?" అని చెప్పి అయితే మీనాని ప్రభావతి తిడుతూ ఉంటుంది. ప్రభావతి మాటలకైతే మీనా చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటి అత్తయ్య గారు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. ఓకే. థ్యాంక్ యూ అండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.